కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్ విజయలక్ష్మి ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న జనగణన విధానాన్ని కమిషనర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో జనగణన పనులు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకుని సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. అనంతరం కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు జనగణన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఎన్యూమరేటర్లు అడిగే వివరాలను సరైన విధంగా అందించి ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సెన్సస్ ప్రక్రియను ఖచ్చితత్వంతో నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జనగణన కార్యక్రమం సమర్థవంతంగా పూర్తి కావడానికి నగర ప్రజలు సహకరించి ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం అందించాలని కమిషనర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పర్లాపేటలో ఉన్న 13వ వార్డుకి 12వ వార్డుకి మనం విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం సెన్సస్ వర్క్ చేస్తున్నాము. ఇక్కడ నవీన్ బాబు గారు అనే వారి ఇంటికి వచ్చి జరిగింది. వారి యజమానులు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి యజమానులు అందరికీ కూడా మనవి చేస్తుంది ఏంటంటే, మీ సెన్సస్ అంటే భారత ప్రభుత్వం నిర్వహించిన జనగణన సంబంధించి మా ఎంప్లాయీస్ మీ ఇంటికి వస్తున్న సమయంలో మీరు వారికి తగిన సమాచారం ఇవ్వండి. అంటే మీ పేరు, మీ తండ్రి పేరు, మీకు వంట గ్యాస్ ఉందా లేదా, సైకిల్ ఉందా, లేకుంటే మోటార్ సైకిల్ ఉందా, కారు ఉందా, లేకుంటే మామూలు స్మార్ట్ ఫోన్ ఉందా, లేకుంటే టీవీ ఉందా, ఇట్లా చిన్న చిన్న వివరాలు అడుగుతారు. ఆ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం. ఎవరికి బయటకి ఏమీ ఇవ్వటం జరగదు. ఇవి జనగణనకు సంబంధించిన విషయాలు. దాంట్లో మీ కమిటీ కూడా అడుగుతారు. ఈ జనగణనకు సంబంధించింది మా వారు మీ ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీగా వారికి సహకరించి జనగణన సంబంధించిన వివరాలని ముందుగానే సక్రమంగా అందజేయవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక సర్వే. దీని ప్రకారంగా మన జనాభా ఆధారంగానే మన ప్రణాళికలు తయారు చేసుకుని తద్వారాగా అంటే ప్రజలు ఏమి ఈ విషయంలో ఉన్నారు, వారికి ఏ విధమైన సౌకర్యాలు కావాలి, వారికి ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం తద్వారాగా ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు కానీ నిధులు కానీ మంజూరు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ జనగణనలో విషయంలో మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నానండి.